ఖర్చీప్ అన్నట్టు కొంచెం పెద్దగా ఖర్చీప్ మోడల్. తర్వాతకి సారీ ముంచుకుందాం. ఓకేనా? ఆ చిన్న చిన్న ఎందుకంటే మీకు రికార్డుకి అతికియడం కోసం కాబట్టిగా రికార్డులో ఉంచమని ఇంతసేపు చేయించింది రికార్డు కోసం ఇవరిదాకా వీడియో చేసినప్పుడు. ఇదేమో జస్ట్ ఖర్చీప్ 3 కలర్లు ఎలా వస్తాయని చూపిస్తా. మనకు 3 కలర్స్ కావాలన్నప్పుడు ఇలా ముంచుకోండి. 3 కలర్స్ కావాలనుకున్నాం, 2 కలర్లు కావాలనుకున్నప్పుడు ఆపి ముంచుకోండి. అర్థమైందా? ఇది విప్పినాక ఇది ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఇట్లా ముంచినాం కదా, వాటర్లో వేయాలి. తర్వాతకి నార్మల్ వాటర్తోని సేమ్ ఈ కలర్లు ఎట్లా ముంచినామో అట్లనే ముంచాలి. ఓకేనా? ఇక కూల్ వాటరే, నార్మల్ వాటర్లోనే. ఇప్పుడు ఇది కలర్లో ముంచిన తర్వాతకి మళ్ళీ నార్మల్ వాటర్లో కూడా ఇలా ముంచితే కలర్ అనేది ఇక మళ్ళీ పోదిగా ఉతికిన 1 నిమిషం ఇలా ముంచేసి పిండేయండి. అర్థమైందా? కూర్చోండి. ఏం కదండి. ఇలా ముంచిన తర్వాతకి మళ్ళీ వాటర్లో ముంచండి. ఏం కాదు, వాటర్ చూపెట్టాము. వాటర్లో ఇలా ముంచి పోదన్నట్టుగా ఇప్పుడు పోయేది పోతుంది, నెక్స్ట్ తర్వాత పోదు. ఇప్పుడు ఈ వైట్ బట్ట మొత్తం ముంచొద్దు. ఇది ఏదైతే ముడేసుకున్నామో వాటిని మాత్రమే ముంచేసుకోవాలి. ఇట్లా అంటనియకండి.